అర్థమైతలే ఏంట్రా ఏంట్రా నువ్వెవరు నన్ను కొట్టడానికి? నన్ను ఎందుకు వచ్చావే? నోరు మూసుకో. పైసల కోసం తింటావు, పైసల కోసం పీ తింటావు అంటున్నా. నువ్వు 5 లక్షలు అంటున్నా, ఇంకో 10 లక్షలు ఇస్తా. నేను అనొచ్చా? ఆర్ది లేకుండా బతకవరాను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. అయితే అమ్మాయి ఇతని పైన పెట్టకూడని కేసులు అన్ని పెట్టింది. ఎందుకు ఏంటి అనేది ఆ అబ్బాయి మాటల్లోనే వినండి. టాస్క్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను మీ సుధాకర్ మస్కూరి. ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా కానీ ఆకుకే బొక్క అంటారుగా, అప్పుడప్పుడు ముళ్ళు కూడా బొక్క పడుతుంది. ఎట్లా అంటే తమ్ముడు బాధ తింటే అర్థమవుతుంది. హాయ్ బ్రదర్, మీ పేరు? సృజన్ అన్న. సృజన్. ఓకే, ప్రాబ్లం ఏమయ్యో? ఈ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న. అయితే తను నేను చాలా క్లోజ్ ఉంటాం, మంచిగా ఉంటాం. అయితే రీసెంట్గా ఏమైందంటే ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు లేరు, కలుద్దాం రా మామూలుగా అని పిలిచిందన్న. పిలిచినప్పుడు మామూలుగా జనరల్గా అవర్స్ కలిసినప్పుడు ఎట్లుంటుంది అన్న, ఎవరు లేరు అన్నప్పుడు కొంచెం ఓవర్గా ఎక్సైట్ అయినా నేను. ఎక్సైట్ అయినప్పుడు ఆ అమ్మాయి కూడా కొంచెం ఓవర్గా బిహేవ్ చేసింది. తర్వాత నేను ఏం చెప్పినా, వద్దు ఇవన్నీ బాగుంటుంది, నేను కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళొస్తా, సేఫ్టీ తెస్తాను కూడా చెప్పినా. తను నా మాట వినలేదన్న. వినకుండా కొంచెం ఇంకా నన్ను ఇబ్బంది పెట్టేసరికి ఆ రోజు అట్లా జరిగిపోయిందన్న. జరిగిపోయిన తర్వాత అమ్మాయికి ఏమైందేమో, నేను అంటే నచ్చకనా ఏందా, ఇంకోళ్ళు దొరికిరా తెలియదు, నా మీద పిఎస్లో రేప్ కేసు పెట్టిందన్న. అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగినాక ఇమీడియట్లీ పెట్టిందా లేదంటే 2 months తర్వాత నా మీద రేప్ కేసు పెట్టిందన్న. 2 months మళ్ళీ మంచిగా ఉంది. అప్పటివరకు బాగానే ఉన్నాం. తర్వాత ఏమైందో తెలియదు, అంటే నేను నచ్చలేనా మరి ఏందో నాకు తెలియదు, నా మీద రేప్ కేసు పెట్టింది. మధ్యలో గొడవలు ఏం కాలేవా, నాతో బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పోయినట్టు నటించింది. ఇక నాకు అర్థం కాలేదు ఆమె ఏం చేస్తుంది ఏందనేది. తర్వాత సడన్గా ఇట్లా కేసు పెట్టి నన్ను పిఎస్ నుంచి ఫోన్ రావడం, అది నాకు టార్చర్ చేస్తారు. ఇప్పుడు సరే కేసు పెట్టింది అంటున్నావు కదా, కేసు ఎందుకు పెట్టింది మరి? మంచిగా ఉన్నారు, మళ్ళీ ఫోటోలు గొడవలు ఏం లేవు అంటున్నావు. ఏదో నా డబ్బుల విషయం అంట, దానికి ఏదో అవసరం ఉందంట, డబ్బులు కావాలని సతాయించేది. సడన్గా ఇట్లా ఒకరోజు కలుద్దామన్నది. కలిసినాక ఇంకా నన్ను ఫోర్స్ ఎక్కువ వేసింది. నాకు డబ్బులు లేకపోతే మీద కేసు పెడతా, నేను ఆడికి లాగుతా ఈడికి లాగుతా అని భయపెట్టించింది. లాస్ట్కి వచ్చే వరకు చూస్తే ఇప్పుడు నా మీద కేసు ఫైల్ అయింది. అది విత్డ్రా చేసుకోమంటే నన్ను డబ్బులు అడుగుతుందన్న. ఎంత అడిగింది అమౌంట్? నన్ను 5 lakhs వరకు అడిగిందన్న. మరి మీరు అన్నారా? నా వల్ల కాదు, నా స్టేటస్ అంతా లేదు. సరే మీరు పెళ్లి చేసుకుంటావు ఒకవేళ? నేను రెడీ అన్న, దానికైనా రెడీ. పెళ్లి చేసుకుంటే నేను మంచిగా హ్యాపీగా ఉంటాను. అదంటే నాకు ఇష్టం అన్న, చాలా ఇష్టం, నాకు ప్రాణం. కానీ ఇట్లా ఇవన్నీ బిహేవ్ చేస్తుంటే నాకు కూడా పిచ్చిలేస్తుంది. సరే ఒక పని చేయి, డబ్బులు ఇస్తా అని చెప్పి రమ్మ మాట్లాడదాము, డబ్బుల కోసము అమౌంట్ ఇస్తాను మాట్లాడమని చెప్పి పిలువు. ఓకేనా? పిలిచినాక నేను కూడా ఉంటా, మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే నీ అదృష్టం బాగుంది కూడా అమౌంట్తో పోతుంది. నీ దురదృష్టం నీకు నెత్తి మీద ఉంటే పెళ్లి చేసుకుంటున్నావు, అదే అనుకోను. అమౌంట్తో పోతుంది కాబట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ కావు. అదే లవ్ చేసినాం కదా, కొంచెం లవర్స్ అనగా ఎట్లుంటుంది అన్న? సరే లవర్స్ అనగా ఉంటుంది, నేను కాదనట్లేదు. తనకు ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు రేపు పెళ్ళి అయినాక కూడా నీ ఏం ఉంటుంది నాకు గ్యారంటీ. కరెక్టే అని నాకు కూడా అనిపించింది అన్న. కరెక్ట్, నువ్వు అర్థం చేసుకో. పిలిపిస్తాను. ఓకే, చూద్దాం ఏమవుతుంది. ఏమైంది చెప్పు. కేసు ఎందుకు పెట్టినావు? ఎందుకు పెట్టాను తెలియదా నీకు? ఎందుకు పెట్టినావు? మోసం చేసావు కూడా. దేనికి? నేను పెళ్లి చేసుకోవడానికి చెప్తున్నా కదా. ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలే నేను? అంటే నువ్వు ఒక్కదానివే ఇంతనా, మీ ఫ్యామిలీయా, లేకపోతే ఇట్లా మీ గాడులందరూ ఇట్లా ఉంటారా? నాకు అర్థం కాదు. 99% సేమే వీళ్ళు. మధ్యలో మా ఫ్యామిలీ లాగా కాదు. నేను పెళ్లి చేసుకోవడానికి బరాబర్ చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలి? నన్ను చేసుకోవాలి. కేసు ఎందుకు పెట్టినావు? నన్ను డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? నా ఫ్యామిలీ స్టేటస్ ఏంది నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు డబ్బులు ఎట్లా అడుగుతావు నన్ను? లవ్ చేసినావు కదా, ఆ తెలివి లేదా ఫస్ట్? ఆడేంది, ఆయన కెపాసిటీ ఏంది, వాని స్టేటస్ ఏంది అని నన్ను ఆలోచించుకొని చేసేది ఉండే. నేను నీకు పెట్టాను తెలిసినప్పుడు నువ్వు నన్ను లవ్ ఎందుకు ఇష్టం? నువ్వు మోసం చేసావని డౌట్ వచ్చి. అరే మోసం ఎందుకు చేస్తా నేను? ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటా, రా నాతోటి రా, మా ఇంటికి తీసుకెళ్తా. నేనెవరితో తిరుగుతాను? నువ్వు చూసినావా? ప్రూఫ్ ఉందా ఏమన్నా? ప్రూఫ్స్ లేవు, చూసాను. కొంచెం కరెక్ట్ నీ అర్థం చదువుకున్నావు, కొంచెం అర్థమయ్యేటట్టు. నాకు బీపీ సర్కాంచనీయకు, తన్నులు పడతాయి చెప్తున్నా. సవు నన్ను అర్థం చేసుకోసావు. నేను పెళ్లి చేసుకుంటా, రా నాతోని. అరే నాకు పిచ్చి లేపకే ప్లీజ్. నాకు అవసరం లేదు అని చెప్పాను. నీకు డబ్బులే కావాలా? అవును. నేను వద్దా?
అవసరం లేదు. ఎందుకు నీకు డబ్బులు ఎందుకు చెప్పు? నువ్వు ఇంకెవరితోనే తిరుగుతున్నావు. అరే నేను ఎవరితో తిరగట్లేదు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్, అట్లా మాట్లాడకే, అర్థం చేసుకో నన్ను. పైసలు ఎప్పటికి ఉండే గుర్తుపెట్టుకో, ఇవాళ వచ్చి రేపు పోతాయి. పైసలు ఎప్పటికి ఉండే గుర్తుపెట్టుకో, ఇవాళ వచ్చి రేపు పోతాయి. రేపే నేను అంబానీ కావచ్చు, కోటీశ్వరుని కావచ్చు నేను, అప్పుడు నువ్వు కూడా నాతో రానివి అయిపోతావు. నాకు నువ్వు అవసరం లేదు. నేను నీకు న్యాయం చేస్తా. ఇసో నా కొడుకులకు మొత్తం ఇదే పనిలకు. నేను నీకు న్యాయం చేస్తా. ఇసో నా కొడుకులకు మొత్తం ఇదే పనిలకు. మీరెవరండి? నేను కూడా సమాజ సేవకున్నమాట. నేను ఇక్కడ పోతుంటే చూసిన మేము అప్పటి నుంచి గొడవ విన్నా. మీ బాధ కూడా నాకు అర్థమైంది. ప్రాబ్లం ఏంటి చెప్పు బ్రదర్? ఫోన్ వాడకు, మాట్లాడుతుండు కదా, మాట్లాడు ఒక నిమిషం. నువ్వు అట్లా ర్యాష్ బిహేవ్ అన్న ర్యాష్ కాదన్న, ప్రాబ్లం ఏందో ఒక్క నిమిషం అన్న, ఒక నిమిషం నాది వినండి. ప్రాబ్లం ఏందో తెలిసినాక నాదా ఆమెదా, అప్పుడు ఎవరు నన్ను తనండి ఆమె తన, నేను ఇద్దరం దేనికైనా యాక్సెప్టెడ్ నేను. ఓకే నేను ఓకే నో ప్రాబ్లం అన్న, సారీ ఫర్ దట్, నేను ఒప్పుకుంటున్నా. మేమిద్దరం రిలేషన్ ఓకే అన్న, ఓకే నేను లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తా, నాకు తెలుసు అదేందో. మేమిద్దరం రిలేషన్లో ఉండే అన్న. ఇప్పటిదాకా మాట అన్నావు మీ ఆడవాళ్ళు ఇంత నాకు బీపీ లేచింది కానీ నువ్వు అట్లా పిచ్చి మాట్లాడాలి. అర్థం చేసుకో. ఫోన్ కట్ చేయి ఫస్ట్, మాట్లాడు చెప్పు. అన్న మేమిద్దరం రిలేషన్లో ఉండే అన్న, చాలా రోజులు అవుతుంది. అవునమ్మా, ఉండేనారా? అయితే రీసెంట్లీ ఒకరోజు తన ఇంట్లో ఎవరు లేరు, ఇట్లా టైంపాస్ చిల్ చేద్దాం కొంతసేపు అంటే వెళ్ళినా అన్న. అక్కడ కొన్ని పిలిచిందన్న ఆమెని, అడగండి అన్న. నాకు ఫ్రెష్ నీకు మొత్తం చెప్పినాక మీరు మాట్లాడండి అన్న. ఆ రోజు పిలిచిందన్న, పిలిచినాక ఏమైంది, ఇంకా ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక రూమ్లో ఉంటే ఎట్లుంటుందన్న, నేను ఫస్ట్ నేనే అడిగినన్న, కిస్ చేస్తా అని అడిగినన్న. యాక్సెప్ట్ అన్న, నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటా, నా వైఫ్ అవుతుంది కాబట్టి నేను అడిగినన్నా. తప్పెందుకన్నా? పెళ్లి కాకముందు అలాంటి పాడు పనులు చేయదు. కరెక్ట్ అన్న, ఓకే. జనరేషన్ ఎట్లుందన్న, నేను అడగనా, తను కొంచెం బతిలాడిపించుకొని ఒప్పుకుంది. జనరేషన్ జంగిల్ ఉందని చెప్పి నువ్వు మంగళ చేసావు. చేయలేమన్నా, చేయలేము, కానీ నేను అడిగిన తనని కొంచెం బతిలాడిపించుకొని ఒప్పుకుంది. తర్వాత ఒప్పుకున్నావారా? లేదు, తనే నన్ను కిస్ అడిగి తర్వాత అబద్ధాలు మాట్లాడకు. నేను మెడికల్ షాప్ పోతా అంటే కూడా నువ్వు వద్దన్నావు, అర్థమైందా? నేను మెడికల్ షాప్ పోయేస్తాను, నేను మెంటల్ దానా అంటే కూడా నా మాట లేవు. నేను అబద్ధాలు చెప్తున్నానా? మెడికల్ షాప్ అందుకే కేసు పెట్టాను. మెడికల్ షాప్కి వెళ్ళడానికి కేసు పెట్టావా? లేదు, తను చేసిన పనికి. ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను విన్నా. అన్నా లేదన్నా, నేను ఏ అమ్మాయితో అడగండి అన్న. ఆమెనే చెప్తుంది బ్రదర్. అన్న మంది మాటలు పట్టుకొని ప్రూఫ్ ఉంటే చూపెట్టమనండి అన్న. మందిది విస్కీ వద్దు, నీ మనసులో నిజంగా ఉందా చూసావా అతన్ని? ఒక కాదురా, నేను అమ్మాయితో తిరుగుతుంటే నువ్వు చూసినావా? నేనేమంటున్నా బ్రదర్, నువ్వు అట్లా సీరియస్ కావడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లా సీరియస్ కాకుండా, నువ్వు అంత సీరియస్ అవుతుంటే ఆమెతో కాదు, నాతోనే నీకు ఫ్రెండ్షిప్ చేయలేదు. ఆమెనే కాదు, ఆమె ఎంత సౌమ్యంగా ఉంది, ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఈ జనరేషన్ అట్లుందన్న, మీకు అర్థమైతే లేదు. చూడనీకి అందరు మంచి కనబడతారు, పైనకి చూడనీకి బాగానే ఉంటారు, లోపల మొత్తం కల్మషం. అర్థమవుతుందా? మేలి మైముండు పొట్ట విప్పు చూడు పురుగులు అనే సామెత నీకు వర్తిస్తుంది, ఆమె కాదు. అన్న మేము రిలేషన్లో బాగానే ఉండన్నా, సడన్ గా తనకి బాగుండేనారా? లేదు, ఎప్పుడు నన్ను తిడుతూ. నాతో ఎందుకు రిలేషన్లో ఉంది అడగండి అన్న. నేను వద్దని చాలాసార్లు చెప్పాను, ఇంకా అతని ఫోర్స్ మీద నేను ఉండాల్సి వచ్చింది. అది రిలేషన్ ఎట్లయితుంది అన్న? ఫోర్స్ఫుల్గా ఉంటే రిలేషన్ ఎట్లయితుంది? లేకపోతే ఇంటి దగ్గరికి రావడము అట్లాంటి చేసేవాడు. అన్న నేను అసలు ఇప్పటివరకు చేయలే అన్న. మొన్న కూడా రీసెంట్గా కేసు పెట్టేదానికి ముందు కూడా ఎవరు లేరు రా అని ఆమె ఇంటిమేషన్ ఇస్తే నాకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేదు? నేను సీసీ కెమెరాలు పెట్టి కూర్చున్నాను. అతను పెట్టిన టార్చర్ కి తట్టుకోలేక ఇంకా మా ఇంట్లో ఎవరు లేకపోతే రమ్మన్నాను అంతే, మాట్లాడదాం ఏదో ఒకటి అని చెప్పి. అతని ఇంట్లో ఎవరు లేకు, అతను పెట్టే టార్చర్ భరించలేక నువ్వు ఇంట్లోకి రా పని చేసుకొని వెళ్ళమన్నవారా? లేదు, మాట్లాడడానికి పిలిచాను. మాట్లాడి పని చేసుకోవడానికి నేను లిమిట్స్ క్రాస్ చేసినా? నేను క్రాస్ చేసిన కదా లిమిట్స్. మరి నేను మెడికల్ షాప్ పోతానే మెంటల్ దానా అన్నప్పుడు నువ్వేమనాలి? పోయేసా తొందరగా పక్కన ఉంటుందని అడ్రస్ చెప్పాలి. నువ్వు చెప్పాలి కదా, నీకు ఆ తెలివి లేదా? చదువుకున్నావు కదా, బుర్ర ఉంది కదా. అవన్నీ లైట్ అని మాట్లాడింది నువ్వా నేనా? టెన్షన్ ఎందుకు? మా ఇంట్లో ఎవరు లేరని చెప్పింది నేనా నువ్వా? మాట్లాడనిక అయినప్పుడు అంత నేను దగ్గరకు వస్తాను, దూరం నూకాలిగా. మరి ఎందుకు యాక్సెప్ట్ చేసినావు నన్ను?
అరే మొగళ్ళమమ్మ 1,00,000 అడుగుతాం మేము. అరే మొగళ్ళమమ్మ 1,00,000 అడుగుతాం మేము. ఆమె ఆడోళ్ళు కొన్ని ఇస్తుందిరా అన్న నేను ఫోన్లో కూడా అంటున్నానా, నువ్వు మొగని కాదు, నీకు చేత కాదు, నీకు అది లేదు ఇది లేదు అన్నవారు అట్లా 100% అన్నదన్న. నువ్వు మాట్లాడే మాటలు కన్నా నువ్వు మిగతా వాటికి కాదు అన్నాడు అట్లా నువ్వు అన్నవారా చేత కాదు ఇట్లా కాదు అట్లా నాకు అంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే శాతం అయితే రమ్మన్నా అంటే నీకు ఎంతమంది ఉన్నారు అట్లా అవసరం లేదా నీకు? నీకున్నంత మందే ఉన్నారు. అన్నయ్య నేను సిన్సియర్ లవ్ చేసినా, నాకు ఆ బాధ నాకు తెలుసు అన్న. ఈ రోజు నన్ను వద్దన్న ఆమె కేసు పెట్టి డబ్బులు అడిగితే బాధ ఎట్లుంటుంది అన్న? మొన్న సూసైడ్ చేసుకుందాం అనిపించింది అన్న. మాట్లాడడం మానేసి నీతి వాక్యాలు కాదమ్మా. ఇప్పుడు నీతి వాక్యాలు వేమన వాక్యాలు మాట్లాడుకుందాము. ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది, సమస్య ఏంది, నా మీద కేసు ఎందుకు పెట్టిందన్న? నీ ఫస్ట్ అది తెలియాలి. ఆ. కేసు గురించి చెప్పమ్మా. నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు, అందుకు కేసు పెట్టాను. దాని తప్పే ఉంది. అంటే నువ్వు మోసం చేసిన కేసు పెట్టావా లేకపోతే ఇంకేదైనా చేసావని కేసు పెట్టావా? అదే నాకు మోసం జరిగింది, దానికి నష్టం, పరువు నష్టం. నన్ను కంప్లీట్ గా బ్లాక్ మెయిల్ చేస్తుందన్న. నువ్వు వైట్ మెయిల్ కాదురా, నాకు అవసరం లేదు అన్న. వైట్ మెయిల్ కా బ్రదర్. నేను కలిసిన తర్వాత అది మొత్తం అది బేస్ చేసుకొని నువ్వు అది ఇది నేను కేసు పెడతా అని చెప్పి కేసు పెట్టింది. ఇప్పుడు బయట కూడా ఏంటంటే నేను అందరికి చెప్తా, నీ పరువు తీస్తా, ఆడ చెప్తా ఈడ చెప్తా, నాకు ఇంత 5 లాక్ రూపీస్ నాకు అమౌంట్ ఇవ్వాలి. అవునన్నాను. అయితే నేను ఒకటి చెప్తారా, నేను ఒక బ్రదర్లకి చెప్తాను నీకు. పరువు తీస్తా అంటూ చూసాను. పరువు అనేది ఒకరికి కాదు ఇద్దరికి ఉంటుంది. అతని పరువు ఎంత పోతుందో అట్ ద సేమ్ టైం నీ పరువు కూడా అంతే పోతుందిరా. నువ్వు అట్లాంటి పనులు ఏ బంగారం. ఇంకోటి కూడా చెప్తున్నా, నీకు ఒక చిన్న మాట చెప్తాను, వింటావా? వింటా అంటే విడమర్చి చెప్తా, వినడం అంటే నేను వెళ్ళిపోతాను. విడమర్చి చెప్తా, వినడం అంటే నేను వెళ్ళిపోతాను. చెప్పండి చెప్పండి చెప్తా. నువ్వు కూడా వింటావా బ్రదర్? వింటానా? వింటా. గొడవ వాడనంటే చెప్తా. గొడవ వాడన్నా నాకు న్యాయం చేయరు అంతే. ఇంతవరకు కరెక్ట్ మీరే ఎప్పుడు మీ మాట ఏదంటే తింటా. సరే ఒకటి నువ్వు ఎప్పుడైనా సరే 2 చేతులు కలిస్తేనే తప్పు అవుతుంది అంతే అన్న. 100%. నువ్వేం శుద్ధపూసవని నేను కూడా ఒప్పుకుంటాను అది. నువ్వేం శుద్ధపూసవని కూడా అంటా, నువ్వేం శుద్ధపూసవని కూడా అంటా. చేసిన పని మీ ఇద్దరు కలిసి తప్పు చేసారు. ఇప్పుడు ఒక మాట చెప్పేది, నువ్వు కట్టుకున్న పెళ్ళాన్ని కూడా, నేను అనుభవంతో చెప్తున్నా, కట్టుకున్న పెళ్ళాన్ని కూడా ఇష్టం లేకుంటే శృంగారం చేయలేము. అర్థమవుతుందా? అందుకే ప్రతి ఒక్క మొగుడు 7 టెంప్ట్ అయిపోతారా సార్, రాత్రి 9 గంటలకు టెంప్ట్ అవుతారు. మొగుడు 7 టెంప్ట్ అయిపోతారా సార్, రాత్రి 9 గంటలకు టెంప్ట్ అవుతారు. ఆ టైంలో గడపనీకి పొద్దంతా నానా ఐస్ క్రీమ్ నాకుతారు. వాళ్ళకి ఏదంటే తెస్తారు, క్యాడ్బెరీ చాక్లెట్లు తెస్తారు, డైరీ మిల్క్ చాక్లెట్ తెస్తారు. దోస్తానికి రూపాయి పెట్టకున్నా సరే కానీ ఇట్లా చాక్లెట్ తెచ్చి కాకా పడతారు. ఎందుకంటే 9:30 తర్వాత యమలోకం కాదు స్వర్గలోకంకి వెళ్ళడానికి. అర్థమవుతున్నారా? అట్లాంటిది నీ ఇష్టం లేకుండా అతను చేసిందంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇంకోటి నువ్వు కూడా తప్పు చేసావు బ్రదర్. సరే వాట్ ఎవర్. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నేను తప్పు చేసినా, పెళ్లి చేసుకుంటా అంటున్నాను. నాతో రమ్మానండి. నువ్వు చేసుకుంటావా? ఇంకా పుణ్యమే కదా అది. నాతో రమ్మానండి, నేను పెళ్లి చేసుకుంటాను. నేను తప్పు చేసినా కదా, యాక్సెప్టెడ్. నేను నువ్వు పెళ్లి చేసుకుంటావా? 100% షూర్ చేసుకుంటా అన్న. ఇంకోటి చేసుకొని ఇవన్నీ నువ్వు పిచ్చి పిచ్చి ఇవన్నీ ఏమి ఉండవు అన్న, నేను చేసుకొని మంచిగా ఉంటా. ఒకటి ఆయన తను ఉంటుందేమో అడగండి. ఇంకోటి నీ ఫైనాన్షియల్ స్టేటస్ మంచిగా ఉందా అన్న? ఎట్లున్నా నేను దాన్ని చూసుకోగలుగుతాను. కాదు, ఎందుకంటే ఒక ఆడమకి సెక్యూరిటీ ఏంటంటే తన భర్త తన సౌఖ్యంగా సౌమ్యంగా సంసారవంతంగా మాట్లాడుతుంటే నీకు ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నాం కదా పాడే. సరే నా దగ్గర పెట్టి కదా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. చూసిరా అన్న, మీరే ఇప్పుడే చూసిరా? చూస్తున్నాను అప్పటి నుంచి, కానీ చూస్తుంటే ఏం చేయలేకపోతున్నాను. అందుకే నేనేమంటున్నా, సరే మంచిగా ఉంటారా ఇప్పటి నుంచి అయితే. నీ ఫోన్ కూడా కదా, ఆ ఫోన్ ఇక్కడ చూసావరా దీని తలపొగరు. సరేనా, మా ప్రాబ్లం ఏంది చెప్పు. ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ మా అక్కకి పెళ్ళి అయిపోవాలి, తర్వాత ఏదైనా. నేను మీ అక్క పెళ్ళి అంటే ఈయనతో ఎందుకు చేసుకుంటావు? ఇప్పుడు నిన్ను చేసుకోవడానికి ఆయన టార్చర్. హలో, ఇతనితో మా అక్క ఎందుకు చేసుకుంటుంది? అయినా అలాక నాకే దీని టార్చరే నాకు ఇది అయిపోతా. అక్క ఎందుకన్నా ఇద్దరు నువ్వు అట్లా అనకు. ఇద్దరు ఇలా మాట్లాడాడనే ఇట్లా మాట్లాడదని ఇట్లా కేసు పెట్టిందంట. అర్థమవుతుందా? నాకు కేసు పెట్టింది అందుకు కాదన్న, డబ్బులు కావాలంట. సరే ఆగుతావా? నేను మాట్లాడినప్పుడు ఓకే అన్న, ఓకే అన్న, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు పిలిచావు నువ్వు? డబ్బుల గురించా దేని గురించి? కేసు ఎందుకు పెట్టినావు? నువ్వు డబ్బులు ఇస్తానో ఇస్తేనే వెళ్తానంతే. డబ్బులా? సరే నేను ఇప్పిస్తానమ్మా, నీకు పైసలు ఇప్పిస్తాను. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదా నీకు? ఫస్ట్ మా అక్క కావాలి, తర్వాత ఒకవేళ సార్ మీ అక్కకైనా సరే ఆగుతాడు అప్పటిదాకా, నువ్వు చేసుకుంటావు. మనం పెద్దలతో కూర్చోబెట్టి మాత్రమే చేసుకుంటాను, లేకపోతే లేదు. నాకు డబ్బులు ఇప్పించాను అంతే. ఇప్పుడు నువ్వు బాగా చెప్తా నాకు ఈయన వద్దని అంటున్నావు అంతేనా? వాడు మంచివాడు కాదు, మీరే చూస్తున్నారు కదా. సరేనమ్మా, మంచివాడు అని ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే నువ్వు ఒకవేళ మంచివాడు అనుకుంటేనే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇష్టమా? ఆలోచించి చెప్తాను. అమ్మ నీకు ముంగడ పళ్ళెం పెట్టి పంచామృతాలు పెడుతున్నా, తినమ్మ తల్లి అంటే నోట్లో
వాడు మారడు, అందుకే కదా చెప్తున్నా. వాడు మందు అవుతాడు పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా. వాడు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో మీ ఎదురుగానే చూసారు కదా, ఇంకెవరు లేనప్పుడు ఎలా ఉంటాడు నేను ఎందుకు చేసిన, నా తప్పు లేదు, నా మీద కేసు పెట్టింది. అమ్మ నేను ఒక మాట నీ చెప్తాను, తప్పు లేదు, మేమే కేసు పెట్టి ఊరుకుంటారా అన్న? నవ్వుకుంటే చెప్పేటోడు ఖరాబ్ గమ్మని చెప్తాడు, కోపంతో చెప్పేటోడు ఇది చేస్తాడనమాట, మంచి కోసం చెప్తాడు. అర్థమవుతుందా? మీ నాయన నేను కొట్టిండు తిట్టిండు అంటే మీ నాయన మీద నీ మీద ద్వేషమా? కాదు కదరా. బట్ ఇతను మంచివాడు కాదని చెప్పి చాలా మంది వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్సే చెప్తారు నువ్వు కూడా మంచిదాని కాదని చెప్పేసి. నేను నమ్మినా అవన్నీ, ఇంకా వదిలేసి అవన్నీ నేను నమ్మినా అవన్నీ. ఈరోజు అన్నా నేను నమ్మబట్టే కదా ఇలా మాట్లాడుతున్నా. అమ్మా ఇప్పుడు ఫైనల్ నీకేం కావాలమ్మా? ఇవన్నీ వద్దు, నీకేం కావాలి? నాకు మనీ ఇస్తే నేను వెళ్ళిపోతాను. మనీ అంటే 10 రూపాయలా 15 రూపాయలా? 5 lakhs. మీ అయ్యి ఇచ్చిండా 5 lakhs చేయడానికి? నువ్వు చేసిన తప్పాలంటిది. నేను చేసిందా? నాతో ఇష్టం లేదే నువ్వు వచ్చినావా? నువ్వు నీ ఇంట్లో ఎవరు లేరా నాకు తెలుసా? నీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినా నేను? ఎవరు లేరు రా అంటేనేగా నేను వచ్చిన. హలో పిలిస్తే రావడం, ఎవరు లేరు రా అంటేనేగా నేను వచ్చిన. అంతేగాని నాకు తెలియదుగా. మీ ఇంటి పక్కన ఫోన్ చేసి చెప్పిరా మా అయ్య వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, దా వచ్చి జొర్రు అని నాకు చెప్పిరా? ఇలాంటి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. అవునా? చదువుకున్నావు కదా? నీకు ధమాకుందా ఇంతనా? అప్పటి నుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నీకేమన్నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏంటి తప్పు వాడు చేస్తే నన్ను అంటున్నారేంటి? వాడు చేసిన తప్పు సరే, వాడు సర్దిద్దుకుంటా అంటూ నీకేమైంది మరి తప్పు? నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా కదా. ఇట్లాంటి వాడిని మీరైతే చేసుకుంటారా? సరే పెళ్లి చేసుకొని అంటున్నావు, కేసు వాపస్ చేయని అంటున్నావు. మరి 5 లక్షలు ఇస్తే కేసు వాపస్ అవుతుందా? అన్నా 5 లక్షలు అడగన్నా, ఇష్టం లేదా కలిసిన అడగన్నా. మెడికల్ షాప్ అంటే కూడా వద్దన్నదన్న అడగండి. మెడికల్ షాప్ అంటే కూడా వద్దన్నదన్న అడగండి. ఎవరితో తిరుగుతున్నాడు అంతే, ఇంతకు మించి ఇంకేం చెప్పు. చూసిందా ఇక్కడ చూసిందా? చాలా మంది చెప్పారు. నీకు తప్పించుకొని ఒక కారణం కావాలి, తప్పించుకొని ఒక కారణం కావాలి అంతే కదా. ఇప్పటికి కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఆడ భూమి ఆకాశం 2 కలిసినట్టు అనిపిస్తే మన కన్ను మనం మోసం చేస్తాయి. నువ్వు అట్లా కాదు, ఎవడో చెప్పిన మాటలు ఇంటి అంటున్నావు అని బక్వాస్ మాటలు. అర్ధరాత్రి వరకు ఫోన్లు మాట్లాడుతున్నాడు. నాతో కాదు. చెక్ చేస్తే కనిపించింది. ఆయన ఫోన్ తెప్పించి చెక్ చేస్తా. ఓకేనా నీకు? ఉందా బ్రదర్? ఉందా? అరే రాహుల్ ఫోన్ ఇరు ఒకసారి. నా చూడండి అన్న, నాతో చాటింగ్లు దిగిన ఫోటోలు చూడండి ఇట్లా దిగిందో. ఇష్టం లేని ఇవన్నీ దిగుతా అన్న. అవన్నీ మీకు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ ఎవరు చేస్తుండు? ఇప్పుడు బ్లాక్మెయిల్ అతను చేస్తున్నా, నువ్వు చేస్తున్నావు. ఆయన పెళ్లి చేసుకొని రెడీ అంటుండు, ఇంకోటి నా క్యారెక్టర్ టెస్ట్ చేసుకో అంటుండు, ఇంకా నేను ఏదైనా చేయమంటే చేస్తా అంటుండు. నా టెస్ట్ లకైనా నైట్ 2 వరకు మాట్లాడుతున్నాడు. అది చెక్ చేయమ్మా, నువ్వు 2 గంటల దాకా చూసుకోవే తల్లి, చూసుకో తెచ్చుంటాడు. ఫోన్ అతని దగ్గర లేకుండా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఇంకా అర్థం ఏంటి? నేను ఏమంటున్నా, చాటింగ్ చేస్తుండ్రు 2 గంటల దాకా అన్నప్పుడు నీకు డాటా తీసారా? నీకు ఈ ఫోన్ 2 days నీ దగ్గర పెట్టుకోమ్మా. పెట్టుకొని నువ్వు అన్ని ఎంక్వైరీ చేసుకున్నాకనే అతను మంచివాడు అనుకుంటేనే, ఏ సర్టిఫికేట్ లేదు అనుకుంటేనే నువ్వు సినిమా నడిపించేసుకో. అర్థమవుతుందా? ఇక్కడికి నాకు డబ్బులు ఇస్తానని పిలిచారు. ఇవన్నీ నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇస్తే చాలు. పెట్టుకోండి మీ దగ్గర. అన్నీ కోర్టులో చూసుకుంటాను నేను ఇవన్నీ. అర్థమైతలే? ఏంట్రా నువ్వెవరు నన్ను కొట్టడానికి? నన్ను ఎందుకు వచ్చావే? నోరు మూసుకో. పైసల కోసం తింటావు, పైసల కోసం పీ తింటావు అంటున్నా. మధ్యలో నువ్వు 5 లక్షలు అంటున్నా, ఇంకో 10 లక్షలు ఇస్తా. నేను రావచ్చా? నువ్వు 5 లక్షలు అంటున్నా, ఇంకో 10 లక్షలు ఇస్తా. నేను రావచ్చా? ఏంది తీసుకొని కొడతా? ఎందుకు ఎవరు చెప్తాను కొడతా? నువ్వు ఎవరు ఇచ్చేస్తావు? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ ఇష్టం లేకుండా వాడు ఎట్లా చేస్తాడు? అప్పటి నుంచి శాంతంగా ప్రశ్న. ఓవర్ యాక్షన్ చేసేది ఏం యాక్షన్? ఓవర్ యాక్షన్ నీ ఇష్టం లేకుండా చేసిన వాడు నీకంతా ఎక్కువ మాట్లాడకు. అరే నీకు చెప్తాను, నీకు పైసలు ఎంత కావాలి నేను పడతా చెప్పు. నీకు ఇంకోటి చెప్తున్నా, రే నువ్వు చాలా సిగ్మా వాడాను, కిస్మత్లో వాడాను. ఇసలు ఫాల్తు కట్టుకోకుండా బెటర్ నాకు తెలిసి. అవసరం లేదు, నీ పైసలు ఎంత పడతాయి? నువ్వు నీ పైసలు ఎంత కావాలి? 5 lakhs ఇవ్వరా. అవసరం లేదు, 2 లక్షలు నేను ఇస్తా. అవసరం 5 lakhs ఇవ్వు. అవసరం లేదు, నాకు 5 lakhs అని చెప్పారు. నే కరెక్ట్ చెప్పను, నాకు బీపీ పెంచకు. 5 lakhs నాకు కూడా వస్తుంది బీపీ. 5 lakhs ఇచ్చేయండి వెళ్ళిపోతా అంతే. అవసరం లేదు. నువ్వు కలిసి డ్రామాలు వేస్తున్నారా ఇక్కడ? డ్రామాలు కాదు, పెయింటింగ్ కాదు. నువ్వు చెప్పింది ఏదో కరెక్ట్ చెప్పు. అమౌంట్ 5 లక్షలు ఎవరు ఇయ్యడు? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఇదంతా చేసింది 5 లక్షల కంటే 2 లక్షలు ఇస్తాను నువ్వు. ఇదంతా చేసింది 5 లక్షల కంటే 2 లక్షలు ఇస్తాను నువ్వు. విన్నావా? ఇది నిజం. ఏందమ్మా? ఇది 5 లక్షలు కావాలి, నీకు 2 లక్షలు వద్దా? అక్కడ చూడవు, ఆడ పెట్టిన కెమెరా అర్థమవుతుందా? నువ్వు వదలాల్సిన అవసరం లేదా? ఆడ చూడు, కెమెరా పెట్టి అరే నువ్వు రారా. ఏం కాదు, నువ్వేం టెన్షన్ మన గ్రూప్ అయ్యాకరా. ఇదంతా పిఎస్లో చూపెడదాం,
ఏం చేయాలి అది చేసుకోరు ఏం చేయాలి అది చేసుకోరు ఏ నువ్వు ఎవరికైనా ఓ నువ్వు ఇక నీకు అవసరం లేదు కెమెరా ఎక్కడ పెట్టావు? కెమెరా భూమి మీద పెడతాం ఆడ కార్ కనిపిస్తున్నా కార్లో పెట్టినాం ఫస్ట్ డిలీట్ చేయి. డిలీట్ చేయ ఎడిట్ చేయ నేను ప్రతి ఒక్కరికి అలవాటు చేయి, చంపే పారేస్తా నేను. డిలీట్ చేయన్నా, చంపే పారేస్తా నేను. డిలీట్ చేయన్నా. చంపుతే చచ్చిపోయి నువ్వు బాగుంది అనుకుంటున్నావా రేయ్, ఏం టెన్షన్ నా పడకు గురించి తెలీదు, మర్యాదగా డిలీట్ చేయి. నీకు నా గురించి తెలియదు సిగ్గు లేదా లవర్ని ఇలా అనిపించడానికి? సిగ్గు లేదా లవర్ని ఇలా అనిపించడానికి? నీకు లేదా నువ్వు లవర్ నీకు లేదా? కేసు పెట్టి 5 నువ్వు లక్షలు లవర్ వా నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి నేను వదిలేస్తా. నువ్వు ఇలాంటిదని నీకు అర్థమైంది. ఇప్పుడు కెమెరాలు ఉంది ఎవిడెన్స్ వేరే ఆడదాని పెట్టుకో, కేసు నువ్వు వెళ్ళిపోయా ఏ వద్దు అవసరం వేరే ఆడదాని కోసం నువ్వు నన్ను కొడతావా నువ్వు? ఒక మూడు కొడతావు డబ్బుల కోసం నువ్వు చేయలే, చేసేస్తా. డబ్బుల కోసం చేయలేను. రే ఎందుకోసం చేసినా కూడా చెప్తున్నా. అరే చచ్చిపోవే బతికే బాబు. నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో. She is merciless, emotionless, ruthless, stone-hearted, hardcore businesswoman. ఏ చూస్తావు కదా, నువ్వు కూడా నా మీద రేప్ అటెంప్ట్ చేసావని చెప్పి నీ మీద కూడా వేస్తా. నువ్వు కూడా నా మీద రేప్ అటెంప్ట్ చేసావని చెప్పి నీ మీద కూడా వేస్తా. ఇప్పుడు ఇప్పుడు చెయ్యి నన్ను. ఏయ్, చేస్తావా? చెయ్యకు, రేప్ చెయ్యకు. రేపు చేస్తావా ఎల్లుండి చేస్తావా నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో 5 పైసలు నయా పైసా కూడా నేను చూస్తావు కదా. ఏ ఊకో నీ అసలు మస్తు చూసిన బక్రగానే. నీ అసలు మంచి మంచి ఆడవాళ్ళకి ఇది అవుతుంది నేను చెప్తున్నా నీకు ఏం కాదు నీకు కిస్మత్ ఉంది మంచి కిస్మత్ ఉంది కాబట్టి దాన్ని పెళ్లి చేసుకొని సుఖంగా చూసుకుందామని మస్తు కలలు కన్నా అన్ని నన్ను గుడిపేసింది అన్న మొత్తం ఎన్ని ఖర్చు పెట్టినా అయినా అది 5 లక్షలకి నా ఇజ్జత్ మొత్తం నన్ను నీకు ఒకటి చెప్తా నువ్వు ఒక విషయం ఎందుకు ఏడుస్తున్నారు లేదన్నా దానికి చాలా ఖర్చు పెట్టినా నీకు ఆ ఖర్చు ఇప్పియాలి 5 లక్షల కోసం నన్ను ఇలా నీకు ఆ ఖర్చు ఇప్పిమంటావా లేదన్నా అట్లా కాదన్నా మరి ఇంకేం బాధపడుతున్నాడు జీవితము లవ్ మ్యారేజ్ చేసుకున్నా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అని చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా చూడు ఎట్లా తెప్పుకోడు చూడు ఎట్లా కూర్చుకోడు చూడు కెమెరా గురించి చాలా అది చేసిన కథకే అన్న ఇది చేసుకున్నా ఆర్ది లేకుండా బతకవరా నువ్వు అన్నా దోష మీద ఒక్కతే ఉందా ఒక్క 1000 మంది ఉండొచ్చు అన్న మోసం చేసే అది స్పెషల్ అన్న నాకు అవు మరి మోసం చేసే వాళ్ళు ఒక్కరు ఉంటారు అట్లా చేస్తా నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అరే అర్థం చేసుకో 1000 మంది మంచి వాళ్ళు ఉంటారు ఇటువంటి ఒక్కల వల్ల అందరికి ఇది అవుతుంది అర్థమవుతుందా నాకు ఇప్పటి వరకు తెలియలే అన్న నీకు తెలిసిందిగా ఇప్పుడు తెలిసిందన్న మరి అయిపోయి లొల్లి అవుతూ పంచాయతీ అడగాను అమ్మాయి ఇంకోసారి చెప్తున్నా నీకు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఏ అమ్మాయి జోలికి పోకు మీ అయ్యమ్మలు చూపెట్టిన సంబంధమే చేసుకో అంతే నీకు పెళ్లి కావాలని చెప్తే మీ అయ్యమ్మల్ని అడుగు అంతే అర్థమవుతుందా అంతే ఓకే అన్న నీ లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టు లవడాలు ఇదెందుకు మా లవ్లు లీవులు ఏదో ఆ మాయలో పడిపోయినన్న మాయ అయిపోయింది ఇప్పుడు మాయ తీరింది కదా తీరింది బస్ అంతే నేను బక్వాసం చేసింది అయిపోయింది నీ అదృష్టం బాగుండి రూపాయి పైసా ఖర్చు లేకుండా నువ్వు బయట పడుతున్నావు అంతే. అది ఫిక్స్ అయిపోను ఇంకోటి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నీ లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టు నువ్వు ఏదో చదువుకుందాం అనుకున్నా చదువు ఏం చేద్దాం అనుకున్నా చెయ్యి ఓకే అర్థమవుతుందా ఈ దరిద్రపు ఆలోచన బంద్ చేయను ఓకే అన్న బస్ ఇక పిచ్చి మాటలు మాట్లాడకు పిచ్చి ఆలోచన లేవు కానీ థ్యాంక్స్ అన్న మీరు లేకపోతే అసలు కాకపోతుంది సరే వాట్ ఎవర్ కానీ థ్యాంక్ యూ అన్న నేను ఏమంటున్నా యోగా చేయి మెడిటేషన్ చేయి నీ మనసు కులంకుశంగా పెట్టుకో అయినా చిన్నప్పటి నుంచి నీ బుద్ధ కలిగింది మీ అమ్మనా లేకపోతే ఆమె ఏ, సస్తగిస్తే మీ అమ్మ కోసం కావాలి అంతే. అర్థమవుతుంది ఇదే వాళ్ళ మధ్యలో బయటల గురించి నువ్వేం చేస్తావురా నేను 9 నెలలు పానంగా పెట్టుకో 9 నెలలు నీకు కడుపులో పడితే ఆమె ఎంత బాధపడ ఆమెకు తెలుసు అర్థమవుతుందా ఇంత బాధపడి నీ కానీ పెంచి ఇంత పెద్ద గాడిదని చేసినాక నువ్వు పోయి ఇంకొక గాడిద కోసం వస్తాంటావు నువ్వు బాధ అంటున్నావు మీ అమ్మ నిన్ను 9 నెలలు కడుపులో మొయ్యనీకి ఎంత బాధపడేది ఆ కడుపులోకి ఏం తీసి నేను భూమి వేయనీకి ఎంత పడేది బాధ అంత బాధతో మోసుకుని బాధనేనా అంతకన్నా ఎక్కువ బాధ ఇది కాదన్న మరి మనం చేస్తే ఒక పర్పస్ ఉండాలి రే ఇట్లా పాలతు పనులు చేస్తే ఎవడు బిని యాక్సెప్ట్ చేయడు అర్థమవుతుందా ఎవడు బిని యాక్సెప్ట్ చేయడు నువ్వు చచ్చిపోయావు ఇంకో సచిన తెల్లారి ఇంకో కట్టుకొని పోతుంది నువ్వు మీ అమ్మ ఉంటావు అట్లా ఇంకో కొడుకుని అనుకుంటుంది ఆమె కనలేదన్న నువ్వేగా కొడుకు నేనే ఉండాలి మరి గాడిద ఆలోచనలు బంద్ చేయి నువ్వు అన్ని పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో అర్థమవుతుందా ఓకే అన్న సాగు సస్తా పీక్తా అనేది మాత్రం బక్వాస్ మాటలు బంద్ చేయి వ్యూవర్స్ నేను ఒకటే చెప్తున్నా మీరు సీరియస్ అనుకోరు ఏమని అనుకోరు మీ తమ్ముడు అనుకోరు అన్న అనుకోరు లేకుంటే ఏదైనా అనుకోరు ఒకటే మాట చెప్తున్నా మనం చచ్చిపోయే ఆలోచన మాత్రం పెట్టుకోదు ఎప్పుడు దానికోసం చచ్చిపోతా లవ్ కోసం చచ్చిపోతాను ఇట్లా చచ్చిపోతా అనేది మాత్రం వేస్ట్ నువ్వు చస్తే నీ సావుకు ఒక అర్థం ఉండాలి ఇంకోటి చెప్తున్నా దయచేసి అమ్మలారా మీరు మాత్రం ఇట్లాంటి ఆలోచనలు ఉంటే బంద్ చేసుకోరు డబ్బు కోసమో ఇంకో దానికోసం మాత్రం లవ్ చేయకండి లవ్ చేయాలనుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రమే లవ్ చేయండి లవ్ చేసి మీ జీవితాన్ని సుఖంగా పెట్టుకోరు లేకుంటే ఇట్లా ఆగం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయండి అంతేగాని పైసల కోసమో దేనికోసమో మాత్రం లవ్ చేయకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా గర్ల్సే కాదు బాయ్స్ కూడా చెప్తున్నా ఏదో సుఖం కోసం మాత్రం లవ్ చేయకండి వాళ్ళ నిజంగా సిన్సియర్ గా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే లవ్ చేయండి లేకుంటే కాముచుకోండి డోంట్ ఫాలో గర్ల్స్ ఫాలో యువర్ గోల్స్ ప్లీజ్ అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట పట్టుకొని కొట్టేసేయండి ఈ మధ్య కొత్తగా వచ్చిన లైక్ షేర్ డిస్లైక్ తో పాటు అదే లైన్ లో మనకు థ్యాంక్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ అభిమానాన్ని పంపే చూపించండి ప్లీజ్